సూపర్ రా. అయినా ఇలాంటి చావాలంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావరా బాబు? కొడతావే, తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు లేవురా? ఆడు చెప్తాడు విను. బెస్ట్ హిస్టారికల్ తెలుగు మూవీస్ సైరా నరసింహారెడ్డి. చిరంజీవి గారు ఈ సినిమాలో అయితే అద్భుతంగా నటిస్తారు. అండ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. ఇందులో తమిళ యాక్టర్ అయిన విజయ్ సేతుపతి కానీ, మన అమితాబ్ బచ్చన్ కానీ, మన కన్నడ సుదీప్ కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి అని చెప్పుకోవచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ మూవీ అయితే 47 days లో అయితే షూట్ చేశారు భయ. ఇట్స్ నాట్ ఏ జోక్. 47 days లో అంటే కృష్ణ గారికి గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ తక్కువ టైంలో మంచి ప్రొడక్షన్ వాల్యూ ఇస్తుంది. అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ అయితే హైలైట్ గా ఉంటుంది. ఈ మూవీ అయితే తెలుగులో ఇంకో మంచి హిస్టారికల్ మూవీ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అనుష్క గారు లీడ్ గా నటించిన రుద్రమదేవి, గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అండ్ మన అల్లు అర్జున్ గారి క్యామియో పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ స్టోరీ కానీ ఫైట్స్ కానీ అన్ని టేకింగ్ అయితే చాలా బాగుంటుంది. రుద్రమదేవి ఒక ఎక్సలెంట్ హిస్టారికల్ మూవీ అని చెప్పుకోవచ్చు.